నమస్కారం అండి. నేను మీ రసూలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్‌లో మనము సిగ్నేచర్ యొక్క దాని గురించి తెలుసుకున్నాము. మన యొక్క సిగ్నేచర్‌లో మనీ బ్యాగ్స్ అంటే మనీని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి? మనం మనీని ఏ విధంగా క్యారీ చేయాలి? సో, మన సిగ్నేచర్‌లో ఏ లెటర్స్‌ని ఏ విధంగా వాడడం ద్వారా మనీ అనేది ఫ్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడానికి 3 మెథడ్స్‌లో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం అనేది జరిగింది. సో, ఈరోజు మన యొక్క సిగ్నేచర్‌లో సిగ్నేచర్ కింద అండర్‌లైన్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏముంది? చాలామందికి ఈ సిగ్నేచర్ గురించి గూడా తెలియదు. అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ సిగ్నేచర్ యొక్క ఇంపాక్ట్ గూడా మన మీద ఖచ్చితంగా చూపిస్తుంది. ఇది బాగా గ్రహించాలి. సిగ్నేచర్ అంటే ఏదో కేవలం స్లైడ్ అప్‌వర్డ్స్ పోతే చాలు. మన సిగ్నేచర్ బాగా ఉంటే సరిపోతుంది. పైకి తీసుకెళ్ళాము కాబట్టి మనకి అన్ని డెవలప్‌మెంట్స్ ఉంటాయనుకోవడం కూడా పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ అనేది వాటి యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా మార్చాల్సి వస్తుంది. అంటే మెథడ్ ఆఫ్ సిగ్నేచర్ అనేది కామన్. అంటే అప్‌వర్డ్స్ పోవడం అనేది ఒక బేసిక్ పాయింట్ వరకు మాత్రమే. అంతేగాని కేవలం ఒక్క పాయింట్‌ని మనం బేస్ చేసుకొని సిగ్నేచర్‌ని అప్‌వర్డ్స్‌ని తీసుకుపోయాము. సో, మనకన్నీ అద్భుతాలే జరిగిపోతాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటు చేసిన వారవుతారు మీరు. అందుకే నేనంటాను ఎక్స్‌పర్ట్స్ న్యూమరాలజీని కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఎక్స్‌పర్టే చేస్తాడు మిమ్మల్ని. అంతేగాని చిన్న చిన్న విషయాలకే చూసి చూడనట్లు ఎళ్ళిపోయారనుకోండి, మీరే ఇబ్బంది పడిపోతారు. ఎవరికీ నష్టం కలగదు. మీకే నష్టం కలుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్‌లో ఉన్నదానికన్నా ఇంకా లో లెవెల్‌కి వెళ్ళిపోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. మన నేమ్ నంబర్ ఏ విధంగా ఉండాలి? దానికంటూ ఒక రిథమ్ ఉందా లేదా? నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మనం వాడుతున్న లక్కీ నంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్ అనేటివి గూడా మన మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే విధంగా మన యొక్క సిగ్నేచర్ మన ఐడెంటిటీని గుర్తు చేస్తుంది. సో, మనం చేస్తున్న వృత్తిలో మనల్ని గ్రోత్ అనేది లభిస్తుందా? లేదా? అనేది గూడా మన సిగ్నేచర్ అని చెప్తుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం అనాలిసిస్ చేసి క్లియర్‌గా నా యొక్క క్లయింట్స్‌కి నేను రెగ్యులర్‌గా వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ పోతూ చెప్తుంటాను గాబట్టి, సో, వారి యొక్క రిక్వెస్ట్ మేరకు ఇవన్నీ నేను వీడియోలనేటివి అంటే నా వరకు చేరుకోలేని వాళ్ళు చాలామంది ఉండవచ్చు. సో, కాబట్టి నా యొక్క కన్సల్టెంట్ ఫీస్‌ని గూడా బేర్ చేసుకొని వాళ్ళకి చిన్న చిన్న పాయింట్స్. ఎందుకంటే దీనిలో డెప్త్‌గా అంటే పర్సన్ టు పర్సన్ చూసే విధానాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఇది గూడా గుర్తుపెట్టుకోవాలి. సో, అంతేగాని యూట్యూబ్‌లలో కనిపించినదంతా మీరు ఫాలో అయ్యారనుకోండి, ఇబ్బంది పాలయ్యేది మీరే. అది గూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చెప్పింది, ఎలా చెప్పింది ఇష్టం వచ్చినట్లు కన్‌ఫ్యూజ్ కావడము, లేకపోతే వాళ్ళు చెప్పారు కదా! అని కొన్ని రోజులు వాడడం, వీళ్ళు చెప్పారు కదా! అని కొన్ని రోజులు వాడడం ద్వారా మీ టైం వేస్ట్, తర్వాత మీ మొత్తం వృధా అయిపోతుంది. అంటే ఉన్న పొజిషన్ నుంచి ఊస్టింగ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువుంటాయి. ఇలాంటి వాళ్ళు కూడా నాకు సార్ ఇది ఫాలో కావడం ద్వారా నేను ప్రీవియస్‌లోనే చాలా బాగున్నాను. కానీ ఇది యూజ్ చేస్తున్నప్పుడు మంచిగా దారంగా అయిపోయాను. సో, ఇవి ఏమి అవుతున్నాయంటే అలాంటప్పుడు ఎందుకు చెప్తారనే డౌట్ కూడా మీకు రావచ్చు. అలాంటప్పుడు చెప్పకూడదు. ఇవి అంటే నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే నాలెడ్జ్‌ని ఇవ్వడం. ఆ నాలెడ్జ్ ఏందంటే ఫండమెంటల్‌గా తీసుకున్నంత వరకు బానే ఉంటుంది. అప్లై చేయాలన్నప్పుడు పర్సనల్‌గా కన్సల్టెన్సీ తీసుకొని వాటిని ఏ విధంగా యూజ్ చేయాలనేది ఆలోచిస్తే అప్పుడు మీకు రిజల్ట్ అనేది దొరుకుతుంది. అంతేగాని గుండుగుత్తగా అందరికి ఒక నంబర్ చెప్పారు కాబట్టి అందరూ అదే నంబర్ వాడితే మీకు రిజల్ట్ రాదు. అంబానీ ధీరుభాయ్ అంబానీ అయిపోయాడు కాబట్టి తాను కోటీశ్వరుడు అయిపోయాడు. నంబర్ 1 పొజిషన్‌కి ఎళ్ళిపోయాడు కాబట్టి అందరూ గూడా అంబానీ పేరు పెట్టుకుంటే సరిపోతుందా? కాదు గదా! సో, ముఖేష్ అంబానీ పేరు పెట్టుకుంటే అందరూ ముఖేష్ అంబానీలు అయిపోరు గదా! బిల్ క్లింటన్ పేర్లు పెట్టుకుంటే బిల్ క్లింటన్, బిల్ గేట్స్‌లు అయిపోరు గదా! సో, ఇవి గూడా మనం ఆలోచించాలి. అంటే చిరంజీవి పేరు పెట్టుకుంటే అందరూ చిరంజీవిలాగా హీరోలు అయిపోరు గదా! సో, ఇవి గూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఒక నంబర్ తీసుకున్నాం గదా! అని అందరూ అదే నంబర్ ఫాలో అయిపోతారు. ఒకరు ఏదన్నా చెప్తే ఇంక అదే అందరూ ఫాలో అయిపోతారు. ఇది బ్లైండ్ గేమ్ అనేది చేయరాదు. ఇది పర్సన్ టు పర్సన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది గ్రేట్ సబ్జెక్ట్ గురించి బాగా ఇన్ డెప్త్‌గా తెలిసిన వాళ్ళు మాత్రమే
దీన్ని అనాలిసిస్ చేసి పర్ఫెక్షన్ అనేది మీకు ఇవ్వగలుగుతారు. అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ దొరుకుతుంది. అది కూడా మీరు అప్లై చేసి ప్రాపర్‌గా యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ రిజల్ట్ అనేది దొరుకుతుందనేది కూడా ఇక్కడ గ్రహించాలి. ఓకే. మనం మన సబ్జెక్ట్‌లోకి ఇన్వాల్వ్ అయిపోదాం. సో, ప్రీవియస్‌లో మనీ బ్యాగ్స్, మనీ బౌల్స్, మనీ షట్టర్ గురించి బాగా క్లియర్‌గా తెలుసుకొని ఉంటారు. సో, అదే విధంగా మన సిగ్నేచర్‌లో అంటే చాలా మందికి ఏమవుతుందంటే కింద ప్లాట్‌ఫార్మ్ అంటే ప్రతి ఒక్కరు ప్లాట్‌ఫార్మ్ అనేది ఇచ్చేస్తూ ఉంటారండి. ఇది కూడా అందరికీ ఇవ్వడం అనేది కుదరదు. కొందరికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. కొందరికి పాసిబుల్ కాదు. కాబట్టి ఈ ప్లాట్‌ఫార్మ్ ఇస్తే ఏమవుతుంది? చాలా మందికి ఇది కూడా డౌట్. ఇట్స్ ఎ సపోర్ట్ బేస్డ్. ఇప్పుడు మనం ఎక్కడ నిలబడ్డామండి? భూమి మీద. సార్ లేదు నేను ఫ్లైట్‌లో ఉన్నాను. లేదు నేను లిఫ్ట్‌లో ఉన్నాను. లేదు నేను చెప్పులేసుకున్నాను గదా! లేకపోతే నేను గుర్రం మీద కూర్చున్నాను గదా! నేను బండి మీద కూర్చున్నాను గదా! భూమి మీద ఇలాంటి లాజిక్ క్వెషన్స్ అడిగేవాళ్ళు గూడా చాలా మంది ఉంటారు. కానీ మనకంటూ ఒక సపోర్ట్ అంటే మనం నిలబడడానికి ఏదో ఒక సపోర్ట్ అనేది చాలా అవసరం. చిన్నప్పుడు చూడండి ఎవరి సపోర్ట్‌లో ఉంటాం? ఫ్యామిలీ సపోర్ట్. పెద్దయ్యాక మన మీద మన కాళ్ళ మీద అంటే నడవడానికి రానంత వరకు పేరెంట్స్ మనల్ని ఎత్తుకుంటారు. నడవడం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో మనకు మనంగా మన కాళ్ళ మీద మనం ఏ విధంగా నిలబడతామో, మన సిగ్నేచర్‌కి గూడా ఒక సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిగ్నేచర్ అనేది ఎప్పటినుంచి స్టార్ట్ చేస్తాం మనం? బేసిక్‌గా 10థ్ క్లాస్. ఎందుకంటే 10థ్ క్లాస్‌లో బోర్డ్ ఎగ్జామ్స్‌కి వెళ్తుంటాం కాబట్టి, అప్పటినుంచి సిగ్నేచర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంటాం. అప్పటినుంచి ఇంక మన ఎడ్యుకేషన్ అయిపోతుంది. తర్వాత జాబ్ చేయడము, బిజినెస్ చేయడము, వాటెవర్ ఏదో ఒకటి చేస్తుంటాం కాబట్టి, ఎక్కడనో ఒక చోట ప్రాపర్‌గా మన సిగ్నేచర్ అనేది యూజ్ చేస్తుంటాం. కాబట్టి దాన్ని ప్రాపర్‌గా ఇప్పటినుంచే మనం ఒక పద్ధతి ప్రకారం సిస్టమాటిక్‌గా అప్లై చేయడం ద్వారా మీ కెరియర్‌లో కావచ్చు, రిలేషన్‌లో కావచ్చు, హెల్త్‌లో కావచ్చు, తర్వాత వెల్త్‌లో కూడా కావచ్చు. ఈ సిగ్నేచర్ అనేది చాలా హెల్ప్ చేస్తుందనేది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సబ్జెక్ట్ అనేది మీకు దొరకడం చాలా అదృష్టం. సో, కాబట్టి దీన్ని ప్రాపర్ వేగా యూజ్ చేసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. సో, కాబట్టి చాలామంది ఏమో అడుగుతుంటారంటే, "సార్ మనం ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన తర్వాత సిగ్నేచర్ చేయాలా?" అంటే దీన్ని మనం ప్లాట్‌ఫార్మ్ అంటారు. లైన్ సిగ్నేచర్ కింద అండర్‌లైన్ ఇచ్చేది. చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ అండర్‌లైన్ ఇచ్చిన తర్వాత సిగ్నేచర్ ఏదన్నా చేసేస్తే బావుంటుంది అనుకుంటే ఇక్కడ చాలా పొరపాటు అవుతుంది. ఎప్పుడైనా గాని ఎందుకంటే మీ లూప్ లైన్ కింద వచ్చే లైన్ ఎప్పుడైనా గాని ఎంత లెంత్ ఇవ్వాలి అనేది మీకు అర్థం కాదు. ఎందుకంటే మీ సిగ్నేచర్ మీరు ఎంత చేస్తున్నారు? ఎంత లెంగ్త్‌లో పెడుతున్నారు? అంటే ఎన్ని సెంటీమీటర్లు? ఇక్కడ ఇంకొకటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన సిగ్నేచర్ అనేది ఎన్ని సెంటీమీటర్లు పొడవు ఉండాలి? తర్వాత వచ్చేసి ఎంత హైట్ అనేది ఎన్ని డిగ్రీస్‌లలో హైట్‌లో పోవాలి అనేది కూడా మ్యాండేటరీ. ఇది అందరికి సేమా అంటే ఇది ఫండమెంటల్‌గా కొద్ది వరకు సేమ్ ఉంటుంది. కానీ కొన్ని పేర్లకు మాత్రం మారిపోతుంటుంది. కొన్ని పేర్లకు కొన్ని డిగ్రీస్ వరకు మాత్రమే తీసుకెళ్ళాలి. కొందరిది కొన్ని సెంటీమీటర్స్ వరకు మాత్రమే తీసుకెళ్లాలనేది ఉంటుంది. డిపెండ్స్ అపాన్ దేర్ నేమ్స్. వారి యొక్క పేరుని బట్టి మాత్రమే ఈ మార్పులు చేర్పులు ఉంటాయి. అందరికీ ఈక్వాలిటీ అనేది ఉండదనేది కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏది కూడా ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఫార్ములా. ఫార్ములా అనేది కేవలం ఫండమెంటల్ బేసిక్‌కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇన్ డెప్త్‌గా వెళ్ళిపోయిన తర్వాత పర్సన్ టు పర్సన్ అనేది మారిపోతుందనేది కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో, కాబట్టి సపోజ్ ఒక సిగ్నేచర్ మనం చేశాము. రమణ రమణ మూర్తి. రమణమూర్తి అని చేశారు. సో, ఇక్కడ మూర్తి అనేది ఐ అనుకుందాం. సో, రమణమూర్తి అని సిగ్నేచర్ చేశారు. అతని యొక్క సిగ్నేచర్ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి, తన యొక్క నేమ్ నంబర్‌ని బట్టి ఇక్కడ అనేది ప్లాట్‌ఫార్మ్ ఇవ్వాలా? లేదా? అనేది ఇక్కడ బేస్ అయి ఉంటుంది. సో, ఇలాంటి వ్యక్తికి ప్లాట్‌ఫార్మ్ అనేది ఎంత గ్యాప్‌లో ఇస్తున్నాం అనేది కూడా ఇక్కడ మ్యాండేటరీ అని చూపిస్తుంది. సో, ఈ రమణమూర్తి అనే వ్యక్తికి కింద ప్లాట్‌ఫార్మ్ ఇవ్వడం ద్వారా ఇతని సెల్ఫ్‌గా తన యొక్క బిజినెస్‌లో కావచ్చు, తన యొక్క జాబ్‌లో కావచ్చు, తన యొక్క కెరియర్‌లో కావచ్చు, ఎడ్యుకేషన్‌లో కావచ్చు సపోర్ట్ అనేది దొరుకుతుంది.
ఈ రమణమూర్తికి అనేది హెల్ప్ అనేది ఇక్కడ సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ సపోర్ట్ అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏ సపోర్ట్ లేకపోతే మనం నిలబడలేం. భూమి మీద మనకి భూమి అనేది ఒక సపోర్ట్ దొరికింది కాబట్టి మనం బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. అదే ఈ ఆకర్షణ, గురుత్వాకర్షణ, ఈ ఆకర్షణ అనేది లేకపోతే ఇన్బ్యాలెన్స్, మనం నిలబడలేము. అందుకే స్పేస్లో అనేది వాళ్ళు కూర్చోలేరు, నిలవలేరు, గాల్లోనే తేలుతూ ఉంటారు. సో అక్కడ ఎటువంటి ఇది ఉండదు అనమాట. గురుత్వాకర్షణలు అనేది చెందవు. ఇక్కడ కూడా అదే విధంగా ప్రకంపనలు అంటే మనం యొక్క నేమ్ నెంబర్కి సపోర్ట్ అంటే మన యొక్క సిగ్నేచర్. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ రీడబుల్గా ఉంది. తర్వాత వచ్చేసి ప్లాట్ఫామ్ అనేది బెస్ట్ సపోర్ట్ కావడం ద్వారా తన యొక్క కెరియర్లో ఎక్కడ లోటుపాట్లు అనేది రాకపోవడం అనేది జరుగుతుంది. తను కెరియర్లో సాఫీగా సాగిపోతుంది, జాబ్లో సాఫీగా సాగిపోతుంది, డబ్బు సంపాదించడం బిజినెస్లో కూడా సాఫీగా జరిగిపోతుంది. హెల్త్ ఇష్యూస్ అనేటివి కూడా ఇంప్రాపర్గా ఉంటాయి. అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న చిట్కాలు రావడం తప్ప పెద్ద పెద్దగా హెల్త్ ఇష్యూస్ అనేటివి రాకపోవడం అనేది కూడా ఈ సిగ్నేచర్ అనేది మనకి తెలియచేస్తుంది అనేది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్లు సంతకం చేసేసి కింద ప్లాట్ఫామ్ ఇచ్చేస్తే సరిపోదు. సో ఇలాంటి పేర్స్కి మనం ప్లాట్ఫామ్ ఇవ్వచ్చు. కానీ మనం ఇందాకనే చెప్పుకున్నాను, నేను ఫస్ట్ ఒక రాశాను, రమణమూర్తిలో వై రాశాం, రమణమూర్తి అని. ఇక్కడ వై ఇతని యొక్క చివరి నేమ్ వైతో ముగిస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం ఇక్కడ ప్లాట్ఫామ్ ఇస్తే ఏమవుతుంది, ఇలాంటి వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇస్తే ఇక్కడ చూడండి, రమణమూర్తిలో వై చివరిలో వచ్చింది, ఈ వై అనేది కట్ అయిపోతుంది ప్లాట్ఫామ్. సో అలాగని ప్లాట్ఫామ్ కింద నుంచి ఇక్కడ నుంచి ఇచ్చామా, ఇవ్వలేము. ఎందుకంటే లాట్ ఆఫ్ గ్యాప్, అంటే మనకిచ్చే సపోర్ట్ కి చాలా గ్యాప్ అనేది ఏర్పడడం ద్వారా మనం ఇన్బ్యాలెన్స్ ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేయలేం. కాబట్టి ఇలాంటి పేర్లకి మనం ప్లాట్ఫామ్ ఇవ్వడం అనేది జరగదు. కానీ ఇక్కడ చిన్నగా ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇట్లా చిన్న ఒక ఈడి వరకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వదిలేయచ్చు, లేదా ఇక్కడ చివర్లో అయినా కూడా మూర్తి కింద వై కింద ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి చిన్నగా ఒక చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చి వదిలేయవచ్చు. ఇలాంటివి కూడా డిపెండ్స్. నేనేం చెప్తున్నా అంటే ప్రతిదీ డిపెండ్స్, ఇలాగే చేయాలనేది కాదు, పర్సన్ టు పర్సన్ అనేది మారుతుంది. బేసిక్గా మీకు ఏంది అనేది అంటే ఈ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అని తెలియడానికి కొరకు మాత్రమే మీకు చెప్తున్నాను అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కండిషన్స్ అప్లికబుల్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్. సో ప్లాట్ఫామ్ ద్వారా మనకి కింద ప్లాట్ఫామ్ ఇవ్వడం ద్వారా ఇన్ని బెనిఫిట్స్ అనేటివి దొరుకుతూ ఉంటాయి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొకటి కూడా, ఇక్కడ సెకండ్ పాయింట్ నెంబర్ 2, కేవలం ప్లాట్ఫామే కాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే నేమ్ పక్కన సర్నేమ్ రాస్తుంటారు. ఫస్ట్ నేమ్, తర్వాత వచ్చేసి లాస్ట్ నేమ్. సిగ్నేచర్లో కొందరు చాలా మంది ఈ విధంగా కూడా చేస్తుంటారు, ఇంటి పేరు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. లేదా కొందరు ఇంటి పేరు లాస్ట్ నేమ్ ఒకే నేమ్ ఉంటుంది. లేదా కొందరు సర్నేమ్ రాయకుండా కేవలం ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కూడా రాస్తుంటారు. వీటిలలో నేను చాలా వరకు ఈ 21 years ఎక్స్పీరియన్స్లో నేను చాలా మందిని చూశాను. పేరు ఇప్పుడు సపోజ్ రమణమూర్తిదే తీసుకుందాం, రమణ మూర్తి అని. ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ అనేది చాలా వరకు పెట్టేస్తుంటారు. ఈ గ్యాప్ పెట్టడం ద్వారా కూడా చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ తన సెల్ఫ్ నేమ్, సెకండ్ నేమ్ ఈజ్ ఏ ఫ్యామిలీ నేమ్. ఇలా గ్యాప్ పెట్టడం ద్వారా దీనిలో 3 పాయింట్స్ మనకి బాగా గుర్తు ఉంటాయి. ఎప్పుడైతే ఈ గ్యాప్ని మనం క్రియేట్ చేస్తామో వీరి యొక్క ఫ్యామిలీ తోటి వీళ్ళకి రిలేషన్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫ్యామిలీ మీద ఎటువంటి అఫెక్షన్స్ అనేటివి ఉండవు, ఫ్యామిలీ మీద వీళ్ళకి ఎటువంటి ప్రేమలు ఉండవు, చాలా ప్రాక్టికల్గా ఉంటారు. తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫారిన్ అబ్రాడ్కి వెళ్ళిపోవడము, హైయర్ స్టడీస్ కొరకు వెళ్ళిపోవడము, జాబ్ రీత్యా ఒక ఊరు నుంచి ఇంకో ఊర్లో ఉండిపోవడము,
ఇలాంటివన్నీ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళతోటి కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఏదో ఒక వారంకో, నెలకో, 20 రోజులు ఒక్కసారి ఏదో ఉన్నావా అంటే ఉన్నావా అని ఫోన్లు చేయడం అనేది జరుగుతుంటుంది. ఇట్లాంటి పర్టిక్యులర్ ఇలాంటి విషయాలలో ఉన్నప్పుడు. వీళ్ళతోటి ఇంకొకటి ఫ్యామిలీ సపోర్ట్, అంటే ఇతనికి ఫ్యామిలీ సపోర్ట్ అన్నది దొరకకపోవడం. లేదా ఫ్యామిలీకి ఇతని సపోర్ట్ అన్నది దొరకకపోవడం. ఇతను వెల్ అండ్ గుడ్ కండిషన్‌లో ఉన్నప్పుడు ఇతను వాళ్ళని పట్టించుకోకపోవడం. ఇలాంటివి ఇన్సిడెంట్స్ గూడా బాగా ఎక్కువ జరగవచ్చు. అదే గనుక వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్‌లో గూడా ఇలాంటి గ్యాప్స్ గనక ఉంటే, అంటే సపోజ్ పుట్టింటిని వదిలేసి మెట్టింటికి వస్తుంది అమ్మాయి. అప్పుడు కొందరు ఏం చేస్తారంటే వారి యొక్క హస్బెండ్ నేమ్‌ని అనేది ఇక్కడ చేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వారి యొక్క పేరు రాస్తారు. తర్వాత వారి యొక్క హస్బెండ్ పేరుని రాయడం ద్వారా కూడా ఇలాంటి గ్యాప్స్ పెట్టడం ద్వారా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా దెబ్బతినడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కావాలంటే మీ సరౌండింగ్‌లో ఇలాంటి సిగ్నేచర్ ఉన్న వాళ్ళ మీద మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో, కొందరు ఏం చేస్తుంటారంటే ఈడ ఇంకొకటి, అంటే అమ్మాయి విషయంలో ఆ రకంగా ఉంటుంది. మేల్ విషయంలో ఈ రకంగా కూడా ఉండవచ్చు అనేది. సో, అదే విధంగా కొందరు ఏం చేస్తారంటే ఎస్ సుజన అనుకుందాం. ఇక్కడ ఎస్ అంటే ఇంటి పేరు, తర్వాత సుజన అనేది ఆమె పేరు. ఇక్కడ కూడా ఇంటి పేరుకి తన యొక్క పేరుకి మధ్యలో స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి గ్యాపులు అనేది ఉండడం ద్వారా వీళ్ళకి ఎటువంటి డబ్బు అవసరం లేకున్నా కూడా, అంటే ఫైనాన్షియల్లీ గుడ్ కండిషన్, బాగా ఉంటారు, మంచి జాబ్ చేస్తుంటారు, లేదా బిజినెస్ చేస్తుంటారు, డబ్బు కూడా బాగా వస్తుంది. అయినా కూడా అన్నెసెసరీ అప్పులు చేయడం, అంటే అవసరం లేని అప్పులు. అది ఎలా చేస్తారు సార్? డబ్బులు ఉన్నాయని మీరే అంటున్నారు. మళ్ళీ అప్పులు చేయడం ఏంది? అప్పులు ఏ విధంగా చేస్తారంటే, సపోజ్ ఏదైనా ఫ్రెండ్ షాప్ లేదంటే నియర్ బై ఆఫీస్ దగ్గర ఉంటారు. సో, టీలు తాగడం, నెలకి ఎప్పుడో ఇస్తానని ఖాతాలో రాసుకో అని చెప్పడం. లేదా బట్టల షాప్‌కి వెళ్తారు, తెలిసిన వాళ్ళ షాప్ అనుకోవచ్చు. అవసరం లేనిటివి కొనేస్తూ ఉంటారు, డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పడం. తర్వాత ఎక్కడైనా కిరాణా షాప్ కావచ్చు, లేకపోతే జ్యువెల్లరీ షాప్ కావచ్చు, ఏనో ఒక చోట అంటే డబ్బులు కట్టలేకనే ఉంటాయి డబ్బులు, కానీ కట్టరనమాట. అంటే అప్పు చేయడం, అంటే అవసరం లేని అప్పు. అవసరం లేనిది ఎలా అవుతుంది? ఇప్పుడు మీ దగ్గర మీకు ఎంత కావాలో అంత తీసుకొని దానికి కావాల్సిన డబ్బు కట్టి ఆడికి క్లోజ్ చేయవచ్చు అది. లేదా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా డబ్బులు అడిగారు, షూరిటీ సంతకాలు చేయడం, లేదా డబ్బులనేటివి చేయడం. అంటే వేరే వాళ్ళ దగ్గర షూరిటీ సంతకం చేసి నేను ఇస్తాను, ఇతను ఇయ్యని పక్షంలో నేను ఇస్తాను. లేదా వాటికి సంబంధించిన డబ్బు వీళ్ళు ఇచ్చేసి ఆడ మోసపోవడం అనేది కూడా ఎక్కువగా ఇక్కడ వీళ్ళకి జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో, ఒకవేళ గనుక మీకు ఫైనాన్షియల్ ఫిట్ లేకపోయినా డబ్బు, అంటే ఇప్పుడు అవసరం లేని డబ్బులు ఎలా ఉంటాయి సార్? ఏదో ఒకటి అవసరం ఉంటే కదా అప్పు చేసేది అని మీరు అనవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఒక టీవీ ఉంటుంది. మళ్ళీ ఇంకొక టీవీ తెచ్చుకోవడం. అది అవసరం లేనిదే కదా! ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇంకొక ఫ్రిడ్జ్ తెచ్చుకోవడం. గోల్డ్ ఉంటుంది. ఇంకా గోల్డ్ తెచ్చుకోవడం. అఫ్‌కోర్స్ గోల్డ్ అంటే యూజ్ అవుతుంది. కానీ అప్పు చేసి మరీ తెచ్చుకోవడం. ఇంట్లో ఫర్నిచర్స్ అప్పులు చేసి తెచ్చుకోవడం. తర్వాత బండి వెహికల్స్ కావచ్చు, అప్పు చేసి మరీ తెచ్చేసుకోవడం. అంటే తల మీద భారాన్ని పెంచుకోవడం అని అంటారనమాట. ఇలాంటి తల మీద భారాలు పెంచుకొని చాలా ఇబ్బందులు స్ట్రగుల్ పడుతూ ఉంటారు. లేకపోతే ఫ్రెండ్ కొరకు లోన్ తీసి వీళ్ళు లోన్ ఇవ్వడం. నా ఫ్రెండే కదా అని వీళ్ళు లోన్ తీసి వాళ్ళకి హెల్ప్ చేయడం. తర్వాత ఇతను ఇబ్బందుల్లో పడడం అనమాట. లేదంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు తీసి వాళ్ళకి ఇచ్చేయడం. తర్వాత ఇస్తారు కదా అని. ఇలాంటివన్నీ గూడా, ఇవి గూడా తెలియచేస్తుంది. సో, మీ యొక్క సిగ్నేచర్‌కి ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్ కంటే మీ యొక్క ఇనిషియల్, సపోజ్ ఇక్కడ ఇనిషియల్‌కి ఎప్పుడైనా గ్యాప్ ఉంటే గనుక ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఎప్పుడైనా ఈ గ్యాప్‌ని తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోగలిగితే మీరు అంత అప్పులో నుంచి, ఊబిలో నుంచి తగ్గే అవకాశాలు గూడా చాలా తక్కువగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అనవసరంగా అప్పులలో ఇరుక్కోకుండగా దాని నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనేది కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, సిగ్నేచరే కదా అని ఊకే వదిలేస్తే, మొక్కే కదా అని వదిలేసినాం అనుకోండి, అది పెద్దగా మారిపోయి ఎంత ప్రాబ్లమ్ అంటే క్రియేట్ చేస్తుందో, ఇది కూడా మన సిగ్నేచర్ ఏదో సింపుల్ కదా సిగ్నేచర్, మన సిగ్నేచర్ యూనిక్‌గా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు చేయడం.
తర్వాత కూడా ఇక్కడ సిగ్నేచర్లో చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి లైన్స్ పెడుతుంటారు. మీకు చెప్పాను కదా ఇందాక, కింద ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి అని అంటే ఆ ప్లాట్ఫామ్ ని ముందు నుంచి వెనకల నుంచి ముందుకి ఇట్లా తిప్పేస్తుంటారు. ఈ 3 లైన్స్ రావచ్చు, లేకపోతే సింగిల్ లైన్స్. ఇప్పుడు ఉంది సుజాత అని ఉంది. ఇలాంటి దీని కింద ప్లాట్ఫామ్ చేసి ఇట్లా బ్యాక్ రావడం. సో ఇలాంటి రావడం ద్వారా కూడా ప్రాబ్లమ్స్. ఎందుకంటే వీళ్ళ కెరియర్ మీద కావచ్చు, వీళ్ళ ఎడ్యుకేషన్ మీద కావచ్చు, వీళ్ళ బిజినెస్ మీద కావచ్చు, ఒక సర్టెన్ గోల్ అనేది ఉంటుంది. ఆ గోల్ వరకు రీచ్ అయ్యేసరికి వీళ్ళు మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక్కి రావడం. అంటే వీళ్ళు పాస్ట్ గురించి ఆలోచిస్తూ అనవసరంగా వీరి యొక్క కెరియర్ స్పాయిల్ అనేది చేసుకోవడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి చూడండి, వాళ్ళ కెరియర్ మీద వాళ్ళకి సరైన అవగాహన అనేది ఉండదు. వాళ్ళకి ఏ గ్రూప్ తీసుకోవాలనో తెలియదు, ఏ సబ్జెక్ట్ మీద వెళ్ళాలనో తెలియదు, తర్వాత ప్రొఫెషన్కి ఏది చూస్ చేసుకోవాలనేది కూడా కన్ఫ్యూజన్లో ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి రైట్ గోల్ అనేది కూడా ఉండదు అనేది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా సిగ్నేచర్లో ముందుకు వెళ్ళిన లైన్ వెనకలికి రాకుండా చూసుకోవడం అనేది చాలా. ఇలా చేసుకున్న వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు చూడండి ప్రెజెంట్ కన్నా పాస్ట్ ఎక్కువ మాట్లాడుతుంటారు. గతంలో నేను ఇది అయింది, గతంలో నేను అట్లా చేస్తుంటే, గతంలో నేను అంత డబ్బు సంపాదించింది, మా తాత వాళ్ళ ఆస్తి ఇంత ఉండే, మా వాళ్ళు కోట్లు సంపాదించారు, ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు అన్న మాట నేనే ఉండదు. పాస్ట్ పాస్ట్ పాస్ట్, గతం 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 గతం. మా నాన్న వాళ్ళు ఇలా బతికారు, మా తాత వాళ్ళు ఇలా బతికారు, మా బాబాయ్ వాళ్ళు ఇలా బతికారు. సో అంత పాస్ట్ గురించే మాట్లాడతారు తప్ప ప్రెజెంట్ ఏంది, ఫ్యూచర్ ఏంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చూడండి పెద్ద పెద్ద బిలీనియర్స్ కావచ్చు, వాళ్ళు ఎప్పుడే కానీ పాస్ట్ ఇస్ పాస్ట్, వాళ్ళు దాని నుంచి అస్సలు ఏం మాట్లాడు. రైట్ నౌ ఇప్పుడు ఏంది, వాళ్ళు అందుకే అపాయింట్మెంట్స్ కూడా చూడండి కేవలం 2 మినిట్స్ 5 మినిట్సే ఇస్తారు అపాయింట్మెంట్స్. 2 మినిట్స్ 5 మినిట్స్లో మనం ఏం చెప్పాలన్నా ఇన్ఫర్మేషన్ జస్ట్ ఆ 5 మినిట్స్లో చెప్పేసి ఇవ్వాలి. అంతేగాని రైట్ డౌన్ పాయింట్కి రండి అంటారు వాళ్ళు. పాయింట్ ఏం చెప్పాలనుకుంటూ అది చెప్పండి. నేను సో అండ్ సో రికమెండేషన్ వల్ల వచ్చాను, నాకు ఈ జాబు, సో వీళ్ళు చెప్పారు అది చెప్పారు కదా. పాయింట్, ప్లీజ్ కమ్ టు పాయింట్ అంటారు. అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటావు స్పెసిఫిక్గా 1 or 2 పాయింట్స్లో చెప్పేసి, అంతేగాని అన్నెసెసరీ వర్డ్స్ పాస్ట్ గురించి లేకపోతే దాని భాగవతాలు మాత్రం వాళ్ళు వినరు. దీనివల్ల ప్రజెంట్ ఏంది, దీనివల్ల బెనిఫిట్ ఫ్యూచర్ ఏంటి, అంతే. ఇది చేయడం ద్వారా మనకి లాభం ఏంటి, దానివల్ల ముందు ముందు దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దట్స్ ఇట్. ఇవి రెండే, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. వీళ్ళు ఇవి రెండే మాట్లాడతారు తప్ప పాస్ట్ గురించి ఎక్కడా మాట్లాడడు. మీరు చూడండి ఎక్కడ చూసినా కూడా వాళ్ళ పాస్ట్ చరిత్రలే ఉండవు. వాళ్ళ పాస్ట్ గురించి మనమే ఎక్కువ మాట్లాడుతుంటాం. మన గురించి మనం చూడండి 90% ఆఫ్ ది పీపుల్, కామన్ పీపుల్ ఎప్పుడే ఉన్నా కూడా పాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఎప్పుడైనా సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి పాస్ట్ గురించి ఎక్కడా మాట్లాడరు, ఓన్లీ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఇది కూడా మన సిగ్నేచర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. దీన్ని రైట్ సరిగా చేసుకోండి, నేమ్ నెంబర్ని కూడా సరిగా చేసుకోండి, బాగుందా లేదా అని చూసుకోండి. దీన్ని ఎట్లా అప్లై చేయాలనేది కూడా ఇంపార్టెంట్. మీ ఫ్యూచర్లో ఇవన్నీ చిన్న చిన్న లాజిక్స్ ఏనండి, మీ చిన్న లాజిక్కే మీ లైఫ్లో ఎక్కడనో తీసుకెళ్తుంది. ఇది చాలా మ్యాండేటరీ. చెప్పుకోవడానికి చాలా సింపుల్ ఉంటుంది, వినడానికి చాలా సింపుల్ ఉంటుంది, కానీ అప్లై చేయడం కూడా చాలా సింపుల్గా అవుతుంది. ఆ అప్లై చేయడం ద్వారా మీ లైఫ్ అనేది టర్న్ అవుట్ కావడానికి ఇది చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ రసూలేన్ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఎవరైనా న్యూమరాలజీ కోర్సెస్ చేయాలనుకున్నా కూడా నన్ను కన్సల్ట్ చేయవచ్చు. ఒక సిస్టమాటిక్గా, అంటే న్యూమరాలజీ క్లాసెస్కి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. దాని సిస్టమాటిక్గా ఒక రిథం ప్రకారం వెళ్ళడం, ఒక నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, అంతేగాని ఎక్కడ అవసరం పడితే కరెక్షన్ చేయాలి, అవసరం లేని చోట కరెక్షన్ చేయకుండా వాళ్ళకి సంబంధించిన రెమెడీస్ ఏ విధంగా చెప్పాలి, దాని నుంచి ఓవర్కమ్ ఏ విధంగా కావాలి. అది మీరు బిజినెస్ లాస్ ఉన్నా, లేకపోతే మీ కెరీర్లో ప్రాబ్లం ఉన్నా, మీ రిలేషన్లో ప్రాబ్లం ఉన్నా, డెఫినెట్గా ఈ రసూల్ ఖాన్ని మర్చిపోకుండా కన్సల్ట్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.